Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shanti. So last class lo మనం the law of repulse గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. లాస్ట్ క్లాస్ యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం మనం. In law 3, the sacrificing gods and the god of the dualities come under certain influences which produce more easily recognized effects. The god of the dualities come under certain influences which produce more easily recognized effects. By this death and by his victory over the pace of opposites, a disciple between so magnetic and vibrant that he serves the race by becoming what he knows he is, immersed physically from the angle of the personality in the waters of earthly existence. Yet at the same time, he is aware in consciousness of other conditions of his essential purpose in dying for other lives, and aware also the method which he must employ in achieving and attaining the releasing equilibrium. So, ఈ 15th కాదు, థర్డ్ లాలో మనకు ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే లా ఆఫ్ సర్వీస్. ఈ సర్వీస్ అన్నటువంటిది ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలు మనం కొంతవరకు మనం చెప్పేసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఒక్కొక్కలాను ఎలా మనం లింకప్ చేసుకుంటూ మనం సాధకుడు ముందుకు వెళతాడు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. సో ప్రధానంగా ఈ సర్వీస్ అంటే మనం చేస్తున్నటువంటి సర్వీసెస్, ఓకే ఇవన్నీ సర్వీసెస్ కాదని కాదు వీళ్ళు చెప్పేటువంటిది. ఇక్కడ చెప్తున్నటువంటిది చాలా హయ్యర్ ప్రిన్సిపల్, చాలా హయ్యర్ లా. సర్వీస్లో ఒక హయ్యర్ లా అనేటువంటిది ఇక్కడ మనకి ఎసోటరిక్ సైకాలజీ, ఇందులో ఈగోయిక్ రేలో మనకు పరిచయం చేశారు. సో ఈ సర్వీస్ ఆస్పెక్ట్లో వీడు నేర్చుకునేటువంటిది అంటే the god of the dualities come under certain influences which produce more easily recognized effects. So god of the dualities వీటిలో రెండుగా పనిచేస్తుంది. డ్యూయాలిటీస్, ది డ్యూయల్ ఆస్పెక్ట్స్. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్స్ గా పనిచేస్తున్నటువంటి వాటి యొక్క విధానం వీడికి చక్కగా అవగాహనలో పెట్టుకుంటాడు. అంటే హయ్యర్ ప్రిన్సిపల్ ఏంటి, లోవర్ ప్రిన్సిపల్ ఏంటి, హయ్యర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, లోవర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇవన్నీ చక్కగా వీడు అవగాహనలో పెట్టుకుని చక్కగా by his death and by his victory over the pace of opposites, the disciple becomes so magnetic and vibrant that he serves the race by becoming what he knows he is. సో వాడికి తెలియబడినటువంటి విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకుని వాడు చక్కగా ఈ పేస్ ఆఫ్ ఆపోజిట్స్ లో వాడికి ఏది మనం ఇక్కడ ఎంచుకోవాలి, ఏది మనం ఎంచుకోకూడదు అన్నటువంటి చక్కగా తెలుసుకుని ఆ విధంగా విడుతూ ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే by his death and by his victory. డెత్ అంటే ఏంటంటే ఇక వీడు లోవర్ ప్లేన్స్ లో ఉండడం మానేయడం. by his death and by his victory over the pace of opposites, the disciple becomes so magnetic and vibrant. He is immersed physically from the angle of the personality in the waters of earthly existence. So he is immersed. దేంట్లో ఇమ్మర్స్ అయిపోతాడు, ఈ పేస్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నటువంటి దాంట్లో నుంచి వీడు చక్కగా ఏదైతే వీడికి
జయము ఏదైతే వీడు జీవించవలసినటువంటి విధానము దానిలో హీస్ ఇమ్మర్స్ అయిపోయి physically from the angle of the personality in the waters of earthly existence, yet at the same time he is aware in consciousness of other conditions of his essential purpose in dying for other lives. తన్ని తాను సమర్పించుకుంటాడు. ఈ విషయం కూడా మనకి థర్డ్ ఇనిషియేషన్ అంటుండే టాపిక్ గా మనకి ఇనిషియేషన్ వాళ్ళలో చెప్పారు. తన్ని తాను ఈ దేహమును ఇదంతా కూడా తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి అర్పించేయడం అంటుండేది కొంచెం హయ్యర్ ప్రిన్సిపల్. అది చేసుకున్నటువంటి వాడుగా వీడు ఉంటాడు అనమాట. ఆఫ్ హిస్ ఎసెన్షియల్ పర్పస్ ఇన్ డైయింగ్ ఫర్ అదర్ లైఫ్స్ అండ్ అవేర్ ఆల్సో ఆఫ్ ది మెథడ్ విచ్ హీ మస్ట్ ఎంప్లాయ్ ఇన్ అచీవింగ్ అండ్ అటైనింగ్ ప్లీజింగ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటుంటే చక్కగా అంటే అలానే పూర్తిగా ఆధ్యాత్మికత, కుటుంబం, భార్య, పిల్లలు వీళ్ళతో టైం పని లేదు అంటున్నది వీడు అలాను ఉండడు. అలానే వీళ్ళు మాత్రమే అన్నట్టుగాను ఉండడు. ఈక్విలిబ్రియం అంటున్నదిగా ఉంటుంది వీళ్ళు చేసేటువంటి పనులు. అంటే వీళ్ళకి చేయవలసినది వీళ్ళకి చేస్తాడు, చోట్ల ఉన్నటువంటి చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచానికి చేయవలసింది వీడు వాడికి చేస్తాడు. అదే అనమాట ఈక్విలిబ్రియం. When these ideas are dominant in the minds, he can serve his fellow men. These laws, this effect only as they emerge in the consciousness of the man who is building the antakarna. ఎవడైతే అంటే ఈ చిన్న విషయం కాదు, లోపల వీడికి సోల్ లెవెల్లో ఇది దర్శించినటువంటి వాడు ఆ విధంగా చేయగలడు. మామూలు వాడు చేయలేడు. కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే అదే ఎంచుకుంటావా ఇది ఎంచుకుంటావా అన్నట్టుగా వస్తాయి జీవితంలో. కుటుంబాన్ని ఎంచుకుంటావా, 10 మందికి కావాల్సిన దాంట్లో వెళ్ళిపోతావా, ఏం చేస్తావా అన్నట్టుగా వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకే చేస్తాడు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళకే చేస్తాడు. శ్రీరాముడు సీతామ్మ వారికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉన్నారు. చుట్టూతో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా. ఎక్కడిదక్కడ. It is when the fourth law of repulse is beginning to produce its effect upon that the disciple becomes aware of the angel with the flaming sword, who stands before the portal of initiation. By this portent, he knows that he can now enter, but this time not as a poor blind candidate, but as an initiate in the mysteries of the world. The truth of this has been summed up for us in the ancient chant. So వీడు చక్కగా ఈ లా ఆఫ్ రిపల్స్కి వచ్చేటికి వీడు ఏదో బ్లైండ్ ఫెల్లో వీడు వెళ్ళిపోవడం అంటుండదు. అంటే చక్కగా వికసించుకొని చక్కగా ఎందుచేత వీడు లోవర్ ప్లేన్స్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలనేటువంటి విషయాన్ని ఈ లా ఆఫ్ రిపల్స్ అంటుండేది ఎక్కడెక్కడ వీడు అప్లై చేసుకుంటూ వీడు పురోగాభివృద్ధి సాధించుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విషయం చక్కగా తెచ్చుకొని వీడు ముందుకు పురోగమిస్తాడు. దానికి సంబంధించినటువంటి ఓల్డ్ స్టాన్సర్స్ కొన్ని ఇక్కడ చెప్పారు. అది మనం చదువుకుందాం ఒకసారి. He enters free. He who has known the prison walls. ఇదంతా కూడా ప్రిజన్ వాల్స్ అంటే నేను నాది అంటున్నదంతా కూడా ప్రిజన్ వాల్స్. దీని నుంచి వీడు ఎప్పుడైతే లా ఆఫ్ రిపల్స్ లో వీడు దాన్ని వీడు అవగాహనలో పెట్టుకుంటాడో అప్పుడు హీ ఎంటర్స్ ఫ్రీ. ఏది వీడు బంధించదు. He passes into light with open eyes. He who for eons long has groped the darkened corridor, he passes on his way. He who has stood for ages before a fast closed door. పరిస్థితి ఎలా వస్తుందంటే ఏంటి నిర్ణయం చేస్తావు అన్నట్టుగా. సో దాంట్లో వీడు ఎక్కడా కూడా ఏమీ లేదు, ఒకటే అంటున్నట్టుగా వీడు అలా వెళ్ళిపోతారు అంతే. సో ఇది వెళ్ళిపోవడం అంటే ఆ ఎగ్జామ్ అన్నటువంటి వీడికి వచ్చినప్పుడు వీడు చక్కగా ఈ లా ఆఫ్ రిపల్స్ అన్నటువంటి చక్కగా అప్లై చేసుకుని వెళ్ళిపోగలగడం అంటుంది. అంటే దానికి ఎంతో సాధన ఉండాలి. ఎన్నో జన్మల సాధన ఉంటే కానీ ఆ పరీక్ష పాస్ అవుతుంది. అందు నుంచి ఈ ప్లెడ్జ్ అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా చదువుకోవడం అటువంటిదిగా చేసేవాడు. He speaks with power the word which opens wide the gate of life. So word which opens the power, with power the word. సో వీడు ఉచ్చరించేటువంటి మంత్రములు కానీ ఇవన్నీ ఎట్లా ఉండాలి వీడు అంటే కనుక వీడు ఈ గేట్ అన్నటువంటి దాని నుంచి గేట్ ఆఫ్ లైఫ్ లో అన్నటువంటి దాని నుంచి ఎక్కడ కూడా వీడిని బంధించడం అన్నటువంటిది లేకుండా వీడిని ఊర్ధ్వ గమనమునకు చక్కగా ఒక ఉత్తమమైనటువంటి భావనకు చక్కగా నడిపేట్టుగా ఉండాలి. He stands before the angel and takes away his sword, releasing thus the angel unto a higher task.
ఇప్పుడు ఏంజల్ ముందు వీడు చక్కగా వాడు శరణాగతి చెంది ఉండేటప్పటికి ఏంజల్ వీడిని ఏం చేస్తాడంటే వీడిని ఒక ఉత్తమమైనటువంటి స్థితిలోకి వాడు తీసుకెళ్తాడు అనమాట. ఏ హయ్యర్ టాస్క్ he himself guards the doorway into the holy place. He died, he entered the strife, he learned the way of service, he stands before the door. చక్కగా సర్వీస్ అంటే ఏంటి ఇవన్నీ చక్కగా తెలుసుకొని he stands before the door. ఆ డోర్కి ఒక కాపలాగా వీడు ఉంటాడు అన్నట్టుగా చెప్తాడు. నేను డోర్ లోపల ఉండేది పరమాత్మయే, డోర్కి కాపలాగా వీడు ఉంటాడు. ఎక్కడ డోర్కి కాపలాగా ఉంటాడంటే ఆయన యొక్క గర్భాలయమునకు కాపలాగా వీడు ఉంటాడు. అంటే వీడికి మనకి ఆయనకి చాలా ఒక రెపపాటు తేడా అన్నటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతారు. అది వీడికి ఇది చెప్తున్నారు ఇక్కడ అది విషయం. సో దిస్ కంప్లీట్స్ ది లా ఆఫ్ రిపల్స్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ది ఫిఫ్త్ లా, దట్ ఈస్ ది లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్. ఇక్కడ ఏంటంటే ఎక్సాట్రిక్ నేమ్ ఏంటంటే ది లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్, ఎసాట్రిక్ నేమ్ ది లా ఆఫ్ ఎలివేషన్. అంటే గ్రూప్ ప్రోగ్రెస్ అంటాడు మెయిన్గా ఏంటంటే చెప్తారు. దీని ఎసాట్రిక్ నేమ్ ఇస్ లా ఆఫ్ ఎలివేషన్. సింబల్ ఏంటంటే ది మౌంటైన్ అండ్ ది గోట్. దీనికి రేవ్ ఎనర్జీ ఏంటంటే ప్రోగ్రెస్ ఎనర్జీ సెవెంత్ రే, ఫ్యాక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ సెవెంత్ రే ఇక్కడ ప్రధానంగా. దీనికి సింబల్ ఏంటంటే ది మౌంటైన్ అండ్ ది గోట్, అది సింబల్ ఏంటి. This law begins to function and to be registered in the personal consciousness when the aspirant has achieved certain definite realizations and knows certain ideals as facts in his experience. Ideals as facts. సో చెప్పబడినటువంటి విషయాల్ని చక్కగా వీడు అవగాహనలో పెట్టుకుని, అంటే ఇప్పటిదాకా ఈ ఫోర్త్ లా దాకా ఏంటంటే వీడు లా ఆఫ్ రిపల్స్ అంటుంటే దాంట్లో వీటన్నిటిలోనూ వీడు లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లోను, తర్వాత లా ఆఫ్ సాక్రిఫైస్ లోను, లా ఆఫ్ సర్వీస్ లోను, ఈ లాస్ అన్ని కూడా సోల్కి సంబంధించినటువంటి లాస్. సో దాంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్. గ్రూప్ ప్రోగ్రెస్ అంటే 10 మందికై వీడు జీవించడం, 10 మంది కోసం వీడు పని చేయడం, 10 మంది కోసమే వీడు సమస్తం అర్పించడం, అంతే. అది తప్ప ఇంక వేరేది లేదన్నటువంటి స్థితికి సంబంధించినటువంటి లా విషయం చెప్తున్నారు. When the aspirant has achieved certain definite realizations, అంటే చక్కగా ఒక థర్డ్ ఇనిషియేషన్ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు certain realizations and know certain ideas as facts in his experience. This might be listed in a very simple way and would then connote to the superficial student and the simplest achievement of the professional path. It would, however, be well if we could grasp the fact there was clarity that this simple formulation of requirement and this achievement within the aspirant's consciousness demonstrate as the outer and veiled reactions of his mind to some deeply esoteric cosmic truths. So esoteric and cosmic truth ఏమిటంటే వీడు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటుంటారు. వాళ్ళని ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు వీడు ఎలా సేవించుతాడు అంటే, if we could grasp this fact clarity that this simple formulation of requirements and this achievement within the aspirant's consciousness demonstrate as the outer and veiled reactions of his mind. వీడు ఒక వైద్యాలయం పెట్టుకున్నట్ట అంటే, ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వైద్యాలయం ఎందుకు పెట్టుకున్నట్ట అంటే, మనం మాస్టర్ చెప్పారు సేవ చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా డొనేషన్లు ఇవ్వాలి మనకి. లేదా వాడు ఏదైనా ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్గా ఉన్నటువంటి వాడు మనకి ఏదైనా ఒక ల్యాండ్ ఇప్పించడమో, లేదా ఒక కార్యక్రమ నిర్వహణకు వాడు ఏదైనా మనకి సహకారంగా నిలవడానికో అటువంటి భావాలు వీటిలో లోపల దాక్కుని ఉంటాయి. అలా 10 మందితోటి ఈ విధంగా మనం సహాయం పొందుదా అనేటువంటి భావంతోటి అదే సేవ చేసేటువంటి వాడు ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడు. This statement to some deeply esoteric cosmic truths demonstrate as the outer and veiled reactions of his mind and to some deeply esoteric cosmic truths. Esoteric cosmic truth ఏంటంటే ఆయన చెప్పారు మనం చేయాలి అంటున్నది esoteric cosmic truth. కానీ బయటకు వచ్చేటికి వెయిల్డ్గా ఉంటుంది. ఆయన చెప్పింది యాజ్ గా జరగదు. వీడు ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడు సర్వీస్ చేసిన. This statement concerns the very essence of the esoteric knowledge, the quite ordinary formulations of loving, living, and of daily instinct to self-sacrifice suffer from being so widely
familiar, and yet, if we could only realize that they are only on the outer fringe of the deepest world truths. They are the A, B, C of esotericism, and through them, and only through them, shall we arrive at the words and sentences which are in their turn the essential key to the highest knowledge. Highest knowledge సంబంధించినటువంటి హాస్యాలన్నీ కూడా వీడు ఎంచుకునేటువంటి మార్గంలో వీడు దర్శనం. ఉదాహరణకు వీడు భాగవతం చదువుతున్నాడు, ఈ లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ సంబంధించిన వాడు భాగవతం చదువుతున్నాడు. వీడు చదివేటువంటి భాగవతం అంతా కూడా ఈ ప్రొబేషనరీ పార్ట్ వాడికి అర్థమయ్యేట్టుగా ఉంటుంది. లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ సంబంధించినటువంటి చక్కగా ఒక డిసైపుల్ పైన ఉన్నటువంటి ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి లా ఆఫ్ ప్రోగ్రెస్ దయచేసి అలా అర్థం చేసుకోండి. మామూలుగా ఉన్నటువంటి స్థితికి సంబంధించినది కాదు లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ అంటే. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ 7 లాస్ కూడా చక్కగా ఒక ఉత్తమమైనటువంటి స్థితులు వాళ్ళకి అంటే ఒక చాలా సాధనలో చాలా చక్కటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ అన్నీ కూడా. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, this statement contains the very essence of the esoteric knowledge. ఇది law of group progress గురించి esoteric knowledge చక్కగా కలిగి ఉండాలి. The quite ordinary formulations of loving living and of daily instinctive self-sacrifice suffer from being so vitally familiar, and yet if we could only realize it, they are only on the outer fringe of the deepest world truths. They are the ABC of esotericism, and through them and only through them shall we arrive at the words and sentences which are in their. అంటే సామాన్యముగా మనం సేవ అనేటువంటిది ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఈ లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ కి ఇట్ ఇస్ ఓన్లీ ఏబిసి. అంటే మామూలుగా మన పూర్తిని అర్థం అవడానికి చెప్పుకోవాలంటే మన నిత్య జీవితంలో మనం చేసేటువంటి సర్వీసు, వైద్యాలయం, గురు పూజలు ఇలాంటివన్నీ చేసేవన్నీ కూడా ఈ లా స్థితికి సంబంధించిన ఓన్లీ దే ఆర్ ఏబిసి. దీనికి పైన వాటికి సంబంధించిన వర్డ్స్ సెంటెన్సెస్ అంతా కూడా లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ లో ఉంటాయి. అదేంటో అది చెప్తారు మనం. Shall we arrive at the words and sentences which are in their turn the essential key to the highest knowledge. అంటే హైయెస్ట్ నాలెడ్జ్ అవ్వాలంటే ముందు ఏబిసిలు నేర్చుకోవాలి. ఏబిసిలు నేర్చుకోవాలంటే రోజు మందులు ఇప్పించడం, మందులు ఇవ్వడం, ఏదో గురు పూజల్లో పనిచేయడం, ఏదో ఒక సేవ చేయడం, అవి చేయడం, ఇదంతా కూడా అసలు బేసిక్ థింగ్. ఏది చేయకుండా ఎస్ఆర్టిక్ సైకాలజీ వాళ్ళు ఉంటూ చదువుకుంటా అంటే ఏం లాభం. అందుగురించి అవన్నీ చేస్తూ బాగా రెగ్యులర్గా చేసుకుంటే అప్పుడు వాటి నుంచి వర్డ్స్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి విషయాలు మనకి చెప్తారు. A brief example will serve to illustrate this, and we can then consider some simple facts which indicate that the aspirant is beginning to function as a soul and is ready of conscious life in the kingdom of God. Conscious life in the kingdom of God. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఒకటి ఉంది. దానిలో వీడు కాన్షియస్ లైఫ్ అనేటువంటిది లీడప్ చేస్తున్నటువంటి వాడికి సంబంధించినటువంటి లా ఇది అని చెప్తున్నారు. అంటే సామాన్యమైనటువంటి జీవితంలో ఓకే వాడు జీవిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అందరితో సరిపోదు. ఇప్పుడు సోల్ లెవెల్లో పరిపూర్ణంగా వెచ్చుకుని హీస్ వర్కింగ్ యాజ్ ద కాన్షియస్ లైఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలా ఉంటున్నటువంటి వాడికి సంబంధించింది లా. The disciple is training for these higher realization is urged to practice the faculty of discrimination. వీళ్ళు ఇక డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ చక్కగా వీళ్ళు పని చేయాలి. ఏది చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, తూర్పు వైపు వెళ్ళాలా, పశ్చిమం వైపు వెళ్ళాలా, అది వీళ్ళు చక్కగా వెచ్చుకోవాలి. ఈ కాన్షియస్ లైఫ్ అంటే దానిలోకి వెళుతున్నాం. We have been so urged the initial and normal interpretations and the immediate effect of the practice is to teach the disciple to distinguish between the pairs of opposites, and just as the disciple in his early training discovers that the discriminating process has not to do with the choice between recognized evil, so-called, and recognized good, but concerns the more subtle pairs of opposites such as right and wrong silences, right and wrong speech, right understanding and right indifference, and their opposites. So the man who is reacting to these higher laws discovers that the discrimination to be shown is again still more subtle and is, for the bulk of aspirants in the world today, still a meaningless object. Still a meaningless object అన్నారు. అది కూడా మీనింగ్లెస్ ఆబ్జెక్ట్ అనే అనేసారు. సో లోవర్ లెవెల్లో పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఏది మంచి ఏది చెడు. గుడికి వెళ్ళడం, ఉదాహరణకి ఆదివారం ఈరోజు గుడికి వెళ్ళడం కరెక్టా లేదా
ఏదో షికారు తిరిగి అటు ఇటు కాలక్షేపం చేయడం కరెక్టా, లేదంటే ఒక గుడికి వెళ్ళడం 10 మందికి సేవ చేయడం అంటే కరెక్ట్. ఓకే, అది ఎవరికి ఏబీసీలు నేర్చుకుంటున్నటువంటి ప్రాథమిక స్టూడెంట్కి అని చెప్పారు, అయిపోయింది. అది కాదు ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం. సో అది దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది వాటిలో, yet just as the disciple in his early training discovers that the discriminating process has not to do with the choice between recognized evil and recognized good, but concerns the more subtle pairs of opposites, such as right and wrong silences. Right silence or wrong silence. సో ఇది ఒక డిసైబుల్ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, పూజ చేయాలా, మందులు ఇవ్వాలా, ఇవన్నీ ఒక డిసైబుల్ స్థితికి సంబంధించినవి. సో ఆ స్థితికి సంబంధించిన లా కూడా కాదు ఇప్పుడు మనకి ఉంది టైము, దీన్ని దేనికి వాడాలి, ఇదంతా కూడా డిసైబుల్ స్థితిలో అయిపోయింది. ఆ విషయం కూడా కాదు ఆయన చెప్తున్నది. రైట్ అండ్ రాంగ్ సైలెన్సెస్, రైట్ అండ్ రాంగ్ స్పీచ్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఇండిఫరెన్స్ అండ్ దేర్ ఆపోజిట్స్. రైట్ ఇండిఫరెన్స్ అంటే పరమాత్మతో ఏకమై ఉండుట, రైట్ ఇండిఫరెన్స్ అంటే, అండ్ దేర్ ఆపోజిట్స్ అలా. సో ద మ్యాన్ హూ is reacting to these higher laws discovers that the discrimination to be shown is again still more subtle. ఇంకా ఇంతకన్నా సబ్టిల్ పాయింట్ లో తీసుకెళ్తున్నాను అంటున్నాడు. ఏంటంటే ఫర్ ద బల్క్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద వరల్డ్ టుడే, మన చుట్టూతా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను సేవ చేస్తున్నానండి. వైద్యాలు ఎందుకు పెట్టారనంటే బయట వైద్య శాస్త్రం చాలా ఇదిగా ఉందండి, చాలా కమర్షియల్ అయిపోయిందండి, అందు గురించి మా గురువు గారు ఫ్రీగా మందులు ఇవ్వమన్నారు. అది కాదండి మోటో అని చెప్పాడు ఆయన. అది కాదు, వాళ్ళందరికీ ఏ మందులు ఇవ్వాలి ఏమిటి అదంతా కూడా పరమాత్మ చూసుకుంటున్నాడు. సో దట్ ఈస్ నాట్, ఇంకా డీపర్ సెన్స్ చెప్తున్నారు. స్టిల్ ఏ మీనింగ్లెస్ ఆబ్జెక్ట్, అది కాదండి ఆబ్జెక్ట్ అంటున్నారు. దిస్ టైప్ ఆఫ్ discrimination is not even evoked, it is that which must be shown in relation to the following subtle contexts. So subtle contexts అంటే కొన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, వాటితో డిస్క్రిమినేట్ అన్నటువంటి చేసుకోవాలి మనం చెప్పాలి. ఈ సబ్టల్ కాంటాక్ట్స్ ఏవేంటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నటువంటి విషయం చెప్తున్నాను. నెంబర్ 1, ది వైబ్రేషన్ ఆఫ్ ది సోల్ ఇట్ సెల్ఫ్. మన యొక్క సోల్ వైబ్రేషన్ ఏమిటి అనేటువంటి చక్కగా ధ్యానంలో తెలుసుకోండి. సోల్ ఏంటి, మన సోల్ ఏం చెప్తుంది, ఏం చేయమంటుంది, అది చక్కగా తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్ వచ్చేసరికి ది వైబ్రేషన్ ఆఫ్ ద ఇన్నర్ గ్రూప్ విత్ విచ్ హీ ఈస్ ఈవెన్ ఇఫ్ అన్కాన్షియస్లీ అఫిలియేటెడ్. ఇన్నర్ గ్రూప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆంతరంగిక పరిపాలనా బృందము అన్నది, ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్. సో వాళ్ళ యొక్క శిష్యవర్గము అనేటువంటిది కొందరు ఉంటూ ఉంటారు. వాళ్ళ శిష్యులలో మనని వాళ్ళు స్వీకరించినప్పుడు ఆ ఇన్నర్ గ్రూప్ నుంచి కొన్ని డైరెక్షన్స్ అనేటువంటి వీటికి వస్తుంటాయి. అది అక్కడి నుంచి వచ్చినటువంటి సబ్టిల్ పాయింట్, ఎక్కడి నుంచి వచ్చినటువంటి సబ్టిల్ పాయింట్, ఇది చక్కగా వీడు తెలుసుకోవాలి. వీడి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది అంటే, ఏదైనా వచ్చింది అంటే మాస్టర్ గారు చెప్పారంటే నాకు అని చెప్పడం అనుకునేది కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే చక్కగా వీడు సృష్టిలో ఉన్నటువంటి విధానం చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ ఆలోచన అంటే వీడికి ఎక్కడి నుంచి అందింది అనేటువంటి విషయం చక్కగా తెలుస్తుంది. సో అలా వీడి ఇన్నర్ గ్రూప్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుంది. ది వైబ్రేషన్ ఆఫ్ ది ఇన్నర్ గ్రూప్ విత్ విచ్ హీ ఈస్ ఈవెన్ ఇఫ్ అన్కాన్షియస్లీ అఫిలియేటెడ్. మోస్ట్లీ అన్కాన్షియస్లీ అఫిలియేటెడ్ అయింది, కాన్షియస్లీ అఫిలియేటెడ్ ఇస్ డిఫరెంట్. అది కాదు ఇక్కడ చెప్పేది. అన్కాన్షియస్లీ అఫిలియేటెడ్ ఎప్పటికో తెలుస్తుంది వీడికి. సినిమా ముందు స్టోరీ కొంత వేసేస్తాడండి, తర్వాత మధ్యలో సినిమా సగం అయిన తర్వాత అప్పుడు పేరేస్తాడు. అలా ఉంటుందనట ఇది విషయం కూడా. తిన్నాడు బట్టి మనని కాపాడుతున్నది, మనని రక్షిస్తున్నది పలానా గురువు గారు అనుకున్నా నేనని అంటాడు. ఎప్పుడు సగం సినిమా అయిన తర్వాత అంటాడు ఆయన కాదు ఈయన అప్పుడు వీడికి తెలుసు. అలా ఊరిని ఉదాహరణ. సో ఆ ఇన్నర్ గ్రూప్ తోటి ఒకటి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోండి అన్నాడు. థర్డ్ పాయింట్ వచ్చేది ద వైబ్రేషన్ ఆఫ్ ది మాస్టర్ యాజ్ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ద గ్రూప్. ఈ వైబ్రేషన్, ఇన్నర్ గ్రూప్ వైబ్రేషన్ ఒకటి, మాస్టర్ యొక్క వైబ్రేషన్ ఒకటి. ఉదాహరణకి థర్డ్ రే వాడు అనుకోండి, ఆ గ్రూప్ వైబ్రేషన్ ఒకటి వస్తుంటుంది. థర్డ్ గ్రూప్కి సంబంధించిన, థర్డ్ రేకి సంబంధించినటువంటి మాస్టర్ యొక్క డైరెక్షన్ ఒకటి వస్తుంది. ఆ మాస్టర్ గారు చెప్పినటువంటి వాక్క లేదా ఆయన శిష్యులు అనుకుంటున్నటువంటి వాక్క, ఇది రెండింటినీ తేడా తెలుసుకోవాలి. సోల్ లెవెల్లో చాలా సాధన చేసుకుంటూ వస్తుంటే మాస్టర్ యొక్క వాక్కు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాక్కు అనేటువంటి వీడి చక్కగా వీడికి ఆ వాక్కు ఒక్కొక్కసారి వీడికి దర్శనం అవుతుంది. ఆయన చెప్పేటువంటి విషయం కానీ ఇదంతా సాధనలో ఎంత చక్కగా ముందుకు వెళుతుంటే మనకి గర్భాలయంలో పెడుతున్నటువంటి భావములు మనకి గోదావరిలో రాస్తారు.
అలా అంతటి మధురానుభూతిగా అలా సాగుతుంటాడు. ఫస్ట్ వీడికి ఇన్నర్ గ్రూప్ యొక్క వాక్ కనబడుతుంటుంది. తర్వాత దానికి పైన మాస్టర్ యొక్క వాక్ వీడికి దర్శనం అవుతుంది. అంటే ఈ వచ్చినటువంటి వాక్ లేదా వచ్చినటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి డిస్క్రిమినేట్ చేసుకోవాలి. అది ఇక్కడ విషయం చెప్తున్నారు మనకి. నెక్స్ట్, హిజ్ రే వైబ్రేషన్ యాజ్ సెన్స్డ్ వయా హిజ్ సోల్ అండ్ ది మాస్టర్. హిజ్ రే వైబ్రేషన్, వీడి రే వైబ్రేషన్ ఏమిటి? వయా హిజ్ రే అండ్ హిజ్ మాస్టర్. ఆ రేకి సంబంధించినటువంటి మాస్టర్ ఏమిటి? ఈ మాట మనకి ఇచ్చినటువంటి వారు అంటే సోల్ లెవెల్. ఇది మామూలు లెవెల్ సాధన కాదండి, చాలా హయ్యర్ లెవెల్ సాధన చెప్తున్నారు ఈ విషయం. సో వీడు సోల్ లెవెల్లో వీడు లైఫ్ లీడప్ చేస్తున్నప్పుడు, వీడు ఉదాహరణకు వీడు థర్డ్ రే వాడైతే థర్డ్ రేకి సంబంధించినటువంటి మాస్టర్ వీడికి ఈ ఆలోచన అంటున్నది ఈ రకంగా సాధన చేసుకో అంటున్న విషయం వీడికి చెప్తున్నారా ఏమిటి అంటున్న విషయం చక్కగా అవగాహనలో పెట్టుకుంటాడు వీడు. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ది వైబ్రేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ద సోల్ అండ్ హిస్ పర్సనాలిటీ. సో రిజల్టింగ్ ఈ సోల్కి పర్సనాలిటీకి మధ్యలో ఒక వైబ్రేషన్ అంటున్నది చూపిస్తాను. సో ఇది సోల్ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్, పర్సనాలిటీ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్. సో ఏమిటిది అంటే చక్కగా వీడు తెలుసుకోవాలి. డిఫరెంట్ వైబ్రేషన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ద సోల్ అండ్ ది పర్సన్ అండ్ హిస్ పర్సనాలిటీ. సో ఇటు పర్సనాలిటీకి ఉదాహరణకు వీడికి అంతగా దర్శనం అవునటువంటి విషయంగా కొంత ఉండొచ్చు, సోల్ లెవెల్లో అది దర్శనం అవ్వచ్చు. సో ఈ రెండింటి తారతమ్యముల చేత వీటిలో ఒక వైబ్రేషన్ అనేది ఎస్టాబ్లిష్. సో అది దీని చేత ఏర్పడినటువంటిది అయితే అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండటం చేత ఏర్పడింది అయితే ఇప్పుడు చక్కగా దాన్ని సరిదిద్దుకొని చక్కగా సోల్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని యాక్టివ్గా స్వీకరిస్తారు. అంటే అంటే మామూలుగా మనం నిత్య జీవితంలో జీవించేటువంటి స్థితికి సంబంధించినంత సోల్ లెవెల్ నుంచి వచ్చేటువంటి, కానీ దానిలో అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి అనేక క్లాసిఫికేషన్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. The three different vibrations of his vital body, his emotional body and the mind. మనలో 3 different vibrations ఉంటాయి. ఒకటి మైండ్ నుంచి వచ్చిందా, ఎమోషనల్ నేచర్ నుంచి వచ్చిందా, లేదా వీడి యొక్క వైటల్ బాడీ నుంచి వచ్చిందా. ఈ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సేవ చేద్దాం అంటుండే భావం వీడికి కలిగింది. ఎక్కడి నుంచి కలిగింది? వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఒక ఎమోషనల్ బాడీ నుంచి ఏర్పడిందా, లేదా ఒక మైండ్ బాడీ నుంచి ఏర్పడిందా, లేదా ఒక వైటల్ బాడీ నుంచి ఏర్పడిందా? ఈ ఆలోచన ప్రశ్న వేసుకొని పరిశోధన చేయాలి. సెవెంత్ పాయింట్ వచ్చేటికి, ది వైబ్రేషన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆర్ ద గ్రూప్ విత్ విచ్ హీ మస్ట్ వర్క్ అపాన్ ది అవుటర్ ప్లేన్. సో వైబ్రేషన్ ఆఫ్ ది గ్రూప్స్ ఆర్ ది గ్రూప్ విత్ విచ్ హీ మస్ట్ వర్క్ ఇన్ ద అవుటర్ ప్లేన్. మన చుట్టూతో ఉన్నటువంటి 10 మంది ఒక సంస్థ. ఈ సంస్థలో ఉన్నటువంటి 10 మంది వాళ్ళ యొక్క అందరూ కలిసి ప్రార్థన చేసాం. ప్రార్థన తర్వాత మీటింగ్ అని పెట్టుకున్నాం. మీటింగ్ అని పెట్టుకున్నప్పుడు వాళ్ళందరి యొక్క భావంలో వీడి చక్కగా సోల్ లెవెల్లో అన్నప్పుడు వాళ్ళందరి యొక్క సమ్మిశ్ర భావన వీడికి హృదయానికి స్ఫురిస్తుంది. అది మాస్టర్ గారు స్ఫురించినదా లేదా వీళ్ళందరి యొక్క సమ్మిశ్ర భావన, అది చక్కగా డిఫరెన్షియేట్ చేసేసుకోగలరు. సో వీళ్ళందరూ ఈ ఉద్దేశాలతోటి ఈరోజు మీటింగ్కి వచ్చారు, కానీ మాస్టర్ గారి భావం ఈ రకంగా ఉంది, అది వీడు స్వీకరించడం, వీడి చుట్టూ వీళ్ళందరి భావనలు ఈ రకంగా ఉన్నాయి అంటే వీడు చక్కగా ఇప్పుడు తెలుసుకుంటారు. అది జరిగిపోయింది. అదొకటి. 8th పాయింట్ వచ్చేది ద సోల్ వైబ్రేషన్ ఆఫ్ అదర్ పీపుల్ హూమ్ హీ కాంటాక్ట్స్. ఇంకొందరు వీడి చుట్టూ సోల్ లెవెల్లో వీడితోటి సాధకులుగా కొందరు ఉండొచ్చు. వాళ్ళతోటి కలిసి వీడి రోజు ప్రేయర్ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ అనేటువంటి వీడి మీద వీడి హృదయం మీద పడుతుండడం, వాళ్ళ యొక్క భావములు అనేటువంటివిగా వీడికి తెలియబడుతుండడం అనేటువంటిది ఒకటి. అది ఇంకొకటి. అంటే ఈ కొంచెం తేడాలుగా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి ఆలోచన జాగ్రత్తగా బాగా పరిశోధనగా మనం చూసుకుంటే ఇందులో ఏది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అనేది తెలుస్తుంది. తర్వాత ది వైబ్రేషన్ ఆఫ్ సచ్ ఏ గ్రూప్ యాజ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్. కొందరు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్ గురించి మనకు చెప్పారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్ ఇది ఏంటి చక్కగా తెలుస్తుంది. అదే these are only some instances of the type of discrimination which are required. These he will learn to distinguish instinctively when he is further developed. I would like to remind you that
It is when we try to discriminate entirely mentally that the problem seems insuperable. When the rule of the soul and the recognition of the soul has been firmly established, these different recognitions. మైండ్ ఆస్పెక్ట్ లో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి వెతుకుంటే మాత్రం సమాధానం దొరకడం కష్టం. అంటే సోల్ లెవెల్లో వీడు చక్కగా ఇది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు చక్కగా దాని సమాధానం వస్తుంది. ఇంట్యూషన్ అని మనం ఏదైతే చెప్తున్నామో సోల్కి అది ఇన్స్టింక్ట్ అని అంటారు. కొంచెం పదాలు జాగ్రత్త అవ్వాలి. మనకి ఏదైతే ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంటాం కదా, ఇంట్యూషన్ అని మనం ఏదైతే అంటున్నామో సోల్కి అది ఇన్స్టింక్చువల్ బిహేవియర్ సోల్ లెవెల్లో. సో వీడికి ఏదైతే వీడికి స్ఫురణలు అనేటువంటి వస్తున్నాయో సోల్ లెవెల్లో ఎప్పుడైతే వీడు ఉంటాడో అది సోల్ యొక్క సహజ గుణంగా అది పైన చక్కగా అందుకోవడం చేయడం అంటే ఇట్ ఈస్ ద ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అన్నారు. Intuitional response is the name we give to the instinctual life of the soul. The higher corresponds to the instinctual life of the human body. In the above paragraphs, we have simply a summary of some of the deeper significances. Learn to discriminate. How much have we truly understood this injunction? Learn to discriminate. So, దీన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాం? Learn to discriminate. So, discriminative faculty బాగా విచ్చుకోవాలి. ఉదాహరణకి ఫారెన్సిక్ వాళ్ళు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు సరే, ఎంత చాలా మైన్యూటెస్ట్గా వెళ్ళి వాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తారు కదా, అలాంటి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటే సోల్ లెవెల్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, దాన్ని బాగా వీళ్ళు పరిశోధిస్తాడు చేస్తాడు, దానికి బాగా కృషి చేస్తాడు. చేసి అప్పుడు ఈ ఆలోచన మాస్టర్ నుంచి వచ్చిందా, లేదా ఈ రేకి సంబంధించినదా, లేదా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినదా, లేదా వీడు సోల్ తోటి కాంటాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినదా, లేదా వీడు సోల్ నుంచి వచ్చినదా, లేదా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ నుంచి వచ్చినదా, ఇలా వీడు పర్ఫెక్ట్గా వీడు దాన్ని డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటి వీడు నేర్చుకోవాలి. వీడు ఎప్పుడు కూడా learn to discriminate. How much have we truly understood this injunction? Intellectually, the mind may give assent. Practically, the words frequently mean nothing. Do they signify to us the power of the soul to separate vibration into different categories? Yet, we are told that the soul knows not of as separation, such as some of the paradoxes of esotericism to the uninitiated. సో సోల్ అంటే సపరేషన్ లేకుండా ఏకత్వం చెందుట అనేటువంటిదిగా ఉంటుంది, మామూలుగా మొట్టమొదటిలో ఉంటుంది వాడికి. కానీ సోల్ అనేటువంటిది ఏంటంటే ఒక ఫీల్డ్. అదే ఉదాహరణకి ఏమీ కంప్యూటర్ గురించి ఏమీ తెలియనటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇంటర్నెట్ అనేటువంటిది ఆపరేట్ చేయడం అంటే వాడికి అందులో అన్ని తెలుస్తాయండి అనో ఏదైనా వాడికి అవగాహనకి ఎలా అయితే ఇంటర్నెట్ దాని యొక్క ఆపరేషన్స్ గురించి ఎలా అయితే వీడికి అవగాహనలో ఉంటుందో అలాగా ఒక అన్ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి సోల్ లెవెల్లో ఈ రకంగా సపరేషన్స్ అంటే ఎంతగా ఉంటుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది వాడు. వాడికి ఎంతవరకు ఉంటుందంటే ఓన్లీ వీడు వాడు ఇంత మించి ఎక్కువ హయ్యర్ ప్రిన్సిపల్ అక్కడ వాడికి అర్థం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చే ద లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ కెన్ ఓన్లీ బిగిన్ టు హ్యావ్ ఏ కాన్షియస్ ఎఫెక్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద డిసైపుల్ who has been pledged and accepted when he has established certain rhythms, when he is working effectively along certain well-recognized group lines, and when he is definitely and is understanding consciousness preparing himself for the expansions of initiation, then the law begins to sway him and he learns to obey it instinctively, intuitively and intellectually. It is through obedience to this law that preparation for initiation is instituted by the disciple. The previous sentence is so worded because it is important that all such grasp the self-initiated necessity of initiation. Do we understand this importance? Some of the effects earlier mentioned in the initial discussion of the fifth law can here be enumerated. So we చక్కగా ఈ లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ లో వీడు పయనిస్తున్నటువంటి వాడు, వీడు డిసైపుల్ గా ఉన్నటువంటి వాడు, వీడు చక్కని ఒక జీవన విధానం కలిగి చక్కగా వీడు రికగ్నైజ్డ్ గ్రూప్ లైన్స్ ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఒక చక్కటి రిథమిక్ లైఫ్ ఉండాలి, ఒక చక్కటి గ్రూప్ లైన్స్ చక్కగా కలిగి ఉండాలి. గ్రూప్ లైన్స్ అంటే చక్కగా గ్రూప్ తోటి చక్కగా లైఫ్ లీడప్ చేయడం అంటే చక్కగా కలిగి ఉండాలి. కలిగి ఉండి వీడిలో చక్కగా ఇంటలెక్చువల్ గాను, ఇంట్యూషనల్ గాను, ఇన్స్టింక్చువల్ గాను అన్నిట్లోనూ చక్కగా వీడు పిచ్చుకుని వీడు పనిచేయడం అంటే చేయాలి. He begins to sway him and he learns to obey it instinctively, intuitively and intellectually.
అంటే ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా వీడు తీసుకోగలడు అంటాడు, వీడికి ఇచ్చుకోవాలి. అమ్మో అంతటి సాధన మనం చేయగలమా, అంతటి కష్టం, ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, మనం వైద్యాలయం పెట్టాం, ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి మనకి కలుపులు కొట్టి మనం ఏదన్నా ఇదైతే మనం ఎట్లా అప్పుడు వాడిని అనవసరంగా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామేమో, ఇలాంటిది ఎక్కడ ఉండదు. ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా ఎడ్యుకేషనల్ గాను ఇన్స్టింక్చువల్ గాను అన్నిట్లోనూ చక్కగా వీడు ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్ని చక్కగా స్వీకరిస్తాడు వీడు. It is through obedience to this law that preparation for initiation is initiated by the disciple. ఎవడైతే ఈ లాకు ఒబీడియంట్ గా ఉండి నేర్చుకుంటుంటాడో వాడికి ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. డిసైపుల్ గా ఉన్నటువంటి వాడి సంగతి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో డిసైపుల్ గా అంటే ఇలా మనకి ప్రొబేషన్ లో ఉన్నటువంటి వాడికి ఎలా పనిచేస్తుంటుంది, డిసైపుల్ లో ఉన్నటువంటి వాడికి ఇలా వర్తిస్తుంది, ఒక ఇనిషియేషన్ అనేది పొందినటువంటి వాటిలో ఇలా ఎలా వర్తిస్తుంది అనేటువంటి 3 కేటగిరీస్ లో ఇలా గురించి మనకు చెప్తూ వస్తారు. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సో డిసైపుల్ గా ఉన్నటువంటి వాడు చక్కగా దీని యొక్క విధానం చక్కగా తెలుసుకొని చక్కగా దీన్ని అందు వీడు ఎదిగి ఉన్నటువంటి వాడికి అప్పుడు వాడికి చక్కగా దర్శనం అయి ఉండడం, చెప్పడినటువంటి విషయం చక్కగా అవగాహనలో పెట్టుకుండడం, దాన్ని ఆచరణలో ఉంటూ చేసేటువంటి వాడు డిసైపుల్. సో వాడు చక్కగా అప్పుడు వాడు ఇనిషియేషన్ కూడా అర్హుడుగా ఉంటాడు వాడు. సో ఇప్పుడు మనకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే ద డిసైపుల్ will then learn effectively to discriminate, to decentralize himself. This means that he will ask nothing for the separated self. సో వీడు ఈ డిసైపుల్ స్థితిలో ఉన్నటువంటి వాడు వీడు డీసెంట్రలైజ్ అవ్వడం అంటే విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిసైపుల్గా ఉన్నటువంటి వాడు వీడు డీసెంట్రలైజ్ అవ్వడం అంటే ఏమిటంటే వీడు 10 మందికై జీవించడం, 10 మంది యొక్క విధానమే వీడి యొక్క లైఫ్గా వీడు కలిగి ఉండడం, ఒక లీడర్ అంటారు చూసారు అట్లా. సో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఇందులో వీళ్ళలో ఉండాల్సింది ఏంటంటే నథింగ్ ఫర్ ది సెపరేటెడ్ సెల్ఫ్. వన్ కెన్ దేర్ఫోర్ ఈజీలీ సీ why aspirants are taught to pledge allegiance to their higher self and to forswear all claims of this separated self. సెపరేటెడ్ సెల్ఫ్ గా వీడు కొన్నటువంటి భావంలో అన్నీ కూడా ఆయనకు అర్పించేసేయండి అన్న. అవన్నీ కాకుండా వీడు గ్రూప్ యొక్క ప్రోగ్రెస్ కి, గ్రూప్ యొక్క విధానం మాత్రమే వీడు దృష్టిలో పెట్టుకుని జీవించేటువంటి వాడు వీడు. అలా హయ్యర్ ప్రిన్సిపల్ అండి. One can see also why so many react against it. They are not ready for it, and such a pledge therefore act as a great discriminating agent. చాలా మంది దీనికి అర్హులుగా ఉండరు, అందుగురించి ఇక్కడ డిస్క్రిమినేటింగ్ ఏజెంట్ అన్నటువంటిది ఒకటి పెట్టారు. అదా ఇదా అంతే. వీడు స్వలాభమా పరహితమా ఎటువైపు నిలుస్తాడు వీడు. వీడు బోర్డర్ దగ్గర గన పట్టుకుని ఉంచోవాలి, శత్రువులు విజృంభిస్తున్నారు. ఇప్పుడు స్వలాభం అన్నట్టు వీడిని ఇంట్లో అంటున్నాడు, వీడు యుద్ధానికి పిలిచారు, వీడు యుద్ధానికి వెళ్తాడా, లేదా వీడి కుటుంబం ముఖ్యం అనుకుని వీడు యుద్ధానికి వెళ్ళడం అనే సంవత్సరం అయితే ఉద్యోగం పోతే పోతుంది, అంతకుమించి ఏం చేస్తాడు వాడు, అంతే కదా, పర్వాలేదు అని అనుకుని వీడు ఉండిపోతాడా, ఏంటి విషయం రెండు అంటున్నారు. They are not ready for it, and such a pledge therefore act as a great discriminating agent to those for whom the standard of selflessness is set too high. It is neither understood nor desired. Therefore the unready criticize it. వీడు ఎవడైతే డిసైపుల్ గా ఉంటాడో వీడికి ఈ సెల్ఫ్లెస్నెస్ అన్నట్టు చాలా హై భావం. అంటే అవసరమైతే ఫ్యామిలీని వేరే వాళ్ళు చూసుకుంటారు, ఏమిటి మనం కాకపోతే మనం యుద్ధంలో చనిపోయాం అంత మాత్రం ఫ్యామిలీ అన్న రోడ్డు విడిపోయి అన్న ఇబ్బంది పడుతుందా, లేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు అయితే చేస్తాడు. ఇప్పుడు పోతే వీడికి కావాల్సిన పెన్షన్ ఫ్యామిలీకి వచ్చేస్తుంది కదా, అంతే. మరి మనం ఇప్పుడు యుద్ధానికి మనం పిలిచారు, సెలవులు ఉన్నా మన యుద్ధానికి పిలిచారు, వెంటనే ఇప్పుడు బ్యాగ్ సర్దేసుకుంటాడు. యుద్ధం అంటే సామాన్యం కాదు, అక్కడ మనం చనిపోయినా చనిపోవచ్చు అన్నటువంటి విషయం ప్రిపేర్ అయ్యే యుద్ధానికి వెళ్తారు, కానీ నేను గ్యారంటీగా వస్తాను అన్నటువంటి విషయం తెలుసుకుని యుద్ధానికి వెళ్ళాడు. సామాన్యుడికి ఈ రహస్యం బోధపడడం కష్టం అండి అని అంటున్నారు ఆయన. Therefore, the unready criticize it. Later, these will come back and with understanding take this obligation in the life. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్పుడు అది కరెక్ట్ అని అనుకుంటారు. అప్పటిదాకా వాళ్ళు అతడు చేసేది తప్పు, ఏంటి ఫ్యామిలీని వదిలేసిపోతే ఎవడు చూసుకుంటాడు వాడు ఫ్యామిలీని అటువంటి భావంగా వాడిని తిడతారు, వాడిని క్రిటిసైజ్ చేస్తారు, ఇలా చేస్తారు. అంటే సాధనలో ముందుకు వెళుతున్నప్పుడు మన చుట్టూతో అటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మహానుభావులు అన్నట్టుగా మనం గౌరవించేటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి కూడా ఇలా తప్పుడుగా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అంటే వయసు చేత ఇక్కడ నా ఉద్దేశం. సెకండ్ పాయింట్ వచ్చేసి హిస్ ఐస్ ఆర్ టువర్డ్స్ ది లైట్ అండ్ నాట్ టువర్డ్స్ డిజైర్ ఫర్ కాంటాక్ట్ విత్ ద మాస్టర్. వీడిది ఎలా ఉంటుంది,
వీడి eyes are towards the light and not towards desire for contact with the master. మాస్టర్ని ఎలా అయినా మనం కలుస్తాం, 10 మందికి మనం మందులు ఇస్తే మాస్టర్ గారు అనుగ్రహం అనుకుంటుంది, మాస్టర్ గారు మనని ఆయన బ్లెస్ చేస్తారు, ఆయన యొక్క ఇది ఉంటుంది మనకి. అలా చేయండి. 10 మంది బాధలో ఉన్నారు, మన చేతిలో వైద్యం ఉంది, వాళ్ళందరికీ అందిద్దాం అంతే. His eyes are towards light and not the desire to see the master. కాదు, వీటిలో ఉండేటువంటి desire అని చెప్తున్నాను. This therefore rules out that spiritual selfishness and which has been expressed by the desire, innate and deep, for recognizing by one of the great ones. When this freedom from the personal is found, then the master can dare to make a contact and to establish a relation with the disciple. ఎప్పుడైతే వీళ్ళలో ఈ భావం కలుగుతుందో, ఓన్లీ లైట్ గురించి వీడు జీవిస్తున్నాడో, అప్పుడు మాత్రమే మాస్టర్ వీడికి దర్శనం ఇస్తారండి. మాస్టర్ గురించి వీడు తపస్సు చేసుకుంటుంటే వీడికి దర్శనం దొరుకుతుంది అనేటువంటి భావం పెట్టుకోకండి. And to establish a relation with the disciple, it would be well for us to ponder on this. దీని గురించి బాగా ధ్యానం చేయండి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటేనే వాళ్ళ యొక్క దర్శనం ఉంటుంది. వాళ్ళని ఎలా అయినా మనం దర్శించాలన్న భావం ఉంటే వాళ్ళ దర్శనం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, he will have learned to serve instinctively. He may and usually does need to learn to discriminate in his service, but his attitude to life and toward all men and a divine man rushing forth to aid, to lift, to love and to succor. ఇప్పుడు ఎలా ఉంటాడు వీడు? చుట్టూతో అంటాడు, వాళ్ళు ఎన్నో బాధల్లో ఉన్నారు, ఎంతో ఇదిగా ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళని ఎలా అయినా సరే మనం చక్కగా మనం సేవ చేద్దాం అన్నట్టు భావం మాత్రమే ఉన్నటువంటి వాడు ఇది సంబంధించిన డిసైపుల్. 5th లాక్ సంబంధించిన డిసైపుల్ గా వాడు స్వీకరిస్తారు అంతే. అదొక్కటే భావం, ఇంకా వేరేది ఏం లేదంటే. నాకు తలనొప్పి వస్తే నేను చాలా బాధపడ్డాను, ఎదుటి వాడికి తలనొప్పి ఉంది, ఎంత బాధ అది, చాలా బాధ, భరించలేము. సో వాడి బాధను ఎలా అయినా సరే తగ్గించడానికి నా చేతనైన ప్రయత్నం నేను చేస్తాను ఇంతే. ఇంత మించి ఇంకా సెకండ్లో అక్కర్లేదు. అది కాదండి సేవ చేస్తే పరమ గురువులు ఇవన్నీ సెకండ్, అవన్నీ పక్క పెట్టాయి. ఇది ఒక్కటే వీడి మైండ్లో ఉంటుంది, అదొక్కటే మైండ్లో ఉన్నటువంటి వాడికి పరమ గురువుల దర్శనం ఆటోమేటిక్గా. థర్డ్ పాయింట్, he will have learned to use the mind in 2 directions increasingly and at will and instantaneously. 2 directions లో వీడి యొక్క విల్లుని వాడతాడు. ఒకటి పైన చెప్పబడేటువంటి విషయాన్ని, పైనుంచి అందుతున్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉండడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, he can also cast it into the world of illusion and dispel the glamours of the person. ఈ గ్లామర్స్ అంటే వీడు పర్సనాలిటీకి అటాచ్ అవుతున్నటువంటి గ్లామర్స్ ని పక్క పెట్టేసుకుని ఒకే ఒక ఊర్ధ దృష్టి కలిగి జీవించడం, ఇది రెండవ భావం. సో ఈ రకంగా వీడు ఈ భావనతోటి డిసైబుల్ గా ఉన్నటువంటి వాడు లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ వీడు పయనించగలడు. ఇందులో ఫస్ట్ లెసన్, ఈ లాలో ఫస్ట్ లెసన్ ఏంటంటే, ద లింక్ ఆఫ్ ది వరల్డ్ గ్రూప్స్. It would be possible to go on listing the various developments which indicate to the onlooking hierarchy that a disciple or a group of disciples are now ready for more light. The major indication is, however, their reaction to the law of group progress. This law, which is the coming new law to be sensed by the world disciples and which is already becoming more effective in its potency, even though this will not be realized by humanity for a long while yet, it will bring into activity the work of the world groups. చాలా మంది లా గురించి రికగ్నైజ్ అవ్వలేదు. ఎంతోమంది గ్రూప్స్ గాను లేదా గ్రూప్ గాను ఉంటూ ఈ లా యొక్క అధ్యయనంలో పనిచేస్తున్నారు. లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్ దీన్ని ఏమన్నారంటే లా ఆఫ్ గ్రూప్ ప్రోగ్రెస్. It will bring into activity the work of the world groups. In the past, groups have been formed for mutual benefit. Earlier గా ఇది ఏంటంటే గ్రూప్స్ ఎలా ఫామ్ అంటే మ్యూచువల్ బెనిఫిట్. నేను మీ అందరికీ మందులు ఇస్తాను, మీరందరూ నాకు ఏదైనా సహాయంగా నిలవండి నాకు కష్టం వచ్చినప్పుడు, అది గ్రూప్ ప్రోగ్రెస్. అది ఆ రకంగా ఉంటుంది, మ్యూచువల్ బెనిఫిట్. కానీ నిజానికి ఈ లాకి సంబంధించినటువంటి మ్యూచువల్ బెనిఫిట్ తోటి సంబంధం లేదు. 10 మంది కోసం చేయడమే వీడి మార్గం. కానీ 10 మంది రేపు నాకు వినియోగపడతారు, ఏదైనా కష్టం వస్తే వీడందరూ నేను ఉచితంగా వైద్యం చేస్తున్నాం, ఏదైనా నాకు ఏదైనా కష్టం వస్తే వీళ్ళందరూ తలా 10 రూపాయలు నాకు వేస్తారు అంటే భావము ఉండకూడదు. అలా ఆ భావనతో వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా their curse for great and good through their motives may have been at these groups have been basically and primarily selfish with the forms of spiritual selfishness most difficult to overcome. The non-under spiritual selfishness
స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ అంటున్నది చాలా, దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. మనం ఒక పదంలో చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదాం. స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ అంటున్నది ఏంటంటే ఒక సంస్థలో ఒక గురువుకో ఒక ఉత్తముడికో ఈ భావం కూడా అంటే అవకాశాలు ఉంటాయి. 10 మంది నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం తెలియకుండా. సో అంటుకున్న దాని నుంచి మనం వైదొలగడం చాలా కష్టం. స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ అన్నారు దాన్ని. Difficult to overcome. I am calling for the expression of the true discrimination to which I have earlier referred. Such groups have battlegrounds wherein the least able and the least integrated have been absorbed and standardized or regimented, and the most powerful have dominated eventually, and the indefinite ones have been eliminated and rendered totally questioned. Successful group has eventually, and 10 మందిని నుంచి ఆశిస్తున్నటువంటి వాడు ఎన్ని రోజులు చేయగలండి వైద్య సేవ? 10 రోజులు చేస్తాడు, సంవత్సరం చేస్తాడు. అబ్బాయి దీంతో ఉపయోగం లేదు, ఒక్కడో కూడా రాడండి మందులు కట్టడానికి. ఏమిటండి ఇది? అందరం కలిసి పెట్టుకున్నాం కదా వైద్య సేవ. మరి 10 మంది వచ్చి 10 పనులు చేస్తే మందులు ఇవ్వగలుగుతాను. ఇలాంటి భావనలు ఉన్నాయి వీడికి మొదట్లో. అందు నుంచి ఆ భావన చేత చేసేవాడు ఎన్నాళ్ళు చేస్తాడు? 10 రోజులు చేస్తాడు, 10 సంవత్సరాలు చేస్తాడు, తర్వాత పూజేసుకుంటాడు. అది కనుక అది రాణించేటువంటి విషయం కాదు. And the most powerful have dominated eventually, and the indefinite ones have been eliminated and rendered totally present. The successful group has eventually turned out to be one composed of kindred souls who are all thinking alike, because no one thinks with intuition, but who are governed by some school of thought, or because some central figure in the group dominates all the rest, hypnotizing them into an instinctual, present, static condition. This may be to the glory of the teacher and of the group, but it certainly is not to the glory of God. ఇంకొక విషయం అంటే చాలా హయ్యర్ విషయాలు. ఒక గురువో, ఒక సాధకుడో, ఒక డాక్టరో వాడిని మెప్పుకై, వాడి యొక్క దీనికై చాలా మంది పనిచేస్తారు. వాడి గురించి, వాడి దగ్గర నుంచి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఉదాహరణకు ఒక మినిస్టర్ గారు, లేదా ఒక గురువు. ఆ గురువు గారి దగ్గర మనం ముద్ర పడాలి. ఆ గురువు గారి దగ్గర అనుకుని వీడు కొందరు పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా లాభం లేదండి అనేసి. చాలా అంటే ఈ డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ అంటే వచ్చేది చాలా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.